హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేసేయండి ఫస్ట్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిక్ ఖాన్ గురించి మాట్లాడదాం. అంటే రీసెంట్ టైమ్‌లో ఏందంటే ఈ టీకేఓ వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్స్ రేటు పెంచేసినారు గదా! ఆ టికెట్‌లు రేటు ఆకాశాన్ని అంటున్నాయి. చాలా హై కాస్ట్ ఉన్నాయి టికెట్‌లు రేట్ అనేవి. దాని గురించి మాట్లాడినారు నిక్ ఖాన్. నిక్ ఖాన్ ఏమన్నాడంటే మేమిప్పుడు ఏదో కావాలని టీకేఓ వాళ్ళు ఏదో కావాలని టికెట్ల రేట్లని పెంచుతలేరు. వాళ్ళకేదో అప్పులున్నవి. ఆ అప్పులని తీర్చడానికి ఈ విధంగా టికెట్లు రేటు పెంచి మనీ సంపాదించుదామని ఈ విధంగా వాళ్ళేం ఆలోచించట్లేదు. వాళ్ళు టికెట్లు రేట్లు పెంచడం అనేది అది నార్మల్ విషయమే. ఎందుకంటే ఇప్పుడు ప్రతీదీ రేట్లనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఒక స్టేడియంని బిల్డ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రతి దాని కాస్ట్ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే ఈ టికెట్ల రేట్లననేది పెంచుతున్నాం. మేమేదో అప్పులో ఉన్నామని టికెట్ల రేట్లని పెంచుతలేము. దానికి అనుగుణంగా మార్కెట్‌కి అనుగుణంగా మేము ఈ టికెట్ల రేట్లననేది పెంచుతున్నామని నిక్ ఖాన్ అయితే ఆన్సర్ ఇచ్చేసినారు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సరే, ఇప్పుడు మార్కెట్‌కి అనుగుణంగా మీరు టికెట్ల రేట్లని పెంచినారు. ఓకే. మరి టికెట్లకి అనుగుణంగా షో గూడా ఉండాలి గదా! ఫ్యాన్స్ ఇది క్వెషన్ జేస్తున్నారు. సరే, మీరు టికెట్లని పెంచినా సరే ఇప్పుడు ఫ్యాన్స్ కొని స్టేడియంకి వస్తున్నారు. మరి ఆ టికెట్ల రేట్లకి అనుగుణంగా గూడా షో ఉంటే బావుంటదని ఫ్యాన్స్ అంటున్నారనమాట ఈ విధంగా సోషల్ మీడియాలో. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏంది? సరే, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు పెంచేసినారు. మరి మాకు అనుగుణంగా గూడా ఉండాలి గదా షో అని ఫ్యాన్స్ వాయిస్ రైజ్ జేస్తున్నారు. ఇదన్నమాట. అండ్ ఇంకొకటి నిక్ ఖాన్ ఇంకొకటి గూడా చెప్పినాడు. డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌ని తగ్గిస్తారంట. ఆల్రెడీ తగ్గిపోయినాయి. లైవ్ ఈవెంట్స్ ఎక్కువగా జరగట్లేదు. ఆ లైవ్ ఈవెంట్స్‌ని ఇంకా తగ్గిస్తారన్నట్టుగా చెప్పినారు. అది దేనికోసం అంటే ఈ రా అండ్ మన స్మాక్ డౌన్ పీఎల్ఈ కోసమేనంట. ఒక క్యూరియాసిటీని పెంచడానికి ఈ టైప్‌లో ఏమో చేస్తారన్నట్టుగా చెప్తున్నారు. లైవ్ ఈవెంట్స్ జరుగుతేనే మంచిగుంటది. ఇప్పుడు మనం ఏ సూపర్ స్టార్ అయినా సరే ఎక్కువగా ఫన్ చేసేది హీల్‌లో ఉన్న, బేబీ ఫేస్‌గా ఉన్న ఫన్ చేసేది ఆడియన్స్‌తో ఈ లైవ్ ఈవెంట్స్‌లోనే. అంటే నేరుగా రాలో అండ్ స్మాక్ డౌన్‌లో వాళ్ళు ఎక్కువగా ఫన్ చేయలేరు ఆడియన్స్‌తో. బట్ ఈ లైవ్ ఈవెంట్‌లో చాలా ఫన్ చేస్తారు. మనకి చూడడానికి చాలా బాగా అనిపిస్తది. అది ఈ లైవ్ ఈవెంట్‌లో కాకుండా మనకి ఆన్ టీవీలో చూపిస్తే మంచిగుండురా అన్నంత ఫీలింగ్ వస్తది. అలాంటి లైవ్ ఈవెంట్స్‌ని తగ్గించకూడదని నా ఫీలింగు. మరేందో ఏమో ఎటు పోతుందో డబ్ల్యూడబ్ల్యూఈ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతాయి ఈ డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌లో. మనకవి షార్ట్ క్లిప్స్‌గానే చూడనీకి దొరుకుతాయి. బట్ ఇప్పుడు ఆ షార్ట్స్ క్లిప్ గూడా లేకుండా మొత్తం లైవ్ ఈవెంట్‌ని క్యాన్సల్ చేస్తారంట. తక్కువ చేసేస్తారంట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు జరుగుతాయో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోగ్జన్ పెరెజ్ గురించి. రోగ్జన్ పెరెజ్ బర్త్‌డే అన్నమాట ఈరోజు. అంటే వాళ్ళ కోసమైతే ఈరోజు, మనకైతే నిన్ననే అయిపోయింది రోగ్జన్ పెరెజ్ బర్త్‌డే. ఎవరైనా రోగ్జన్ పెరెజ్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ సీఎం పంక్ గూడా మెన్షన్ చేసిండు ఇన్‌స్టాగ్రామ్‌లో, తనకి విషెస్ గూడా చెప్పిండు. మీలో ఎవరైనా రోగ్జన్ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. హ్యాపీ బర్త్‌డే టు రోగ్జన్ పెరెజ్ అని. దాదాపుగా ఇప్పుడు ఎక్కువగా ఫ్యాన్స్ ఉండకపోవచ్చు రోగ్జన్‌కి. బట్ రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ అవ్వచ్చు రోగ్జన్ పెరెజ్‌కి, రోగ్జన్ పెరెజ్ పర్ఫార్మెన్స్‌కి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి, లేదంటే టీజ్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. మనకి ఈ ఫైనల్ టోర్‌లో మన జాన్ సీనా ఫైనల్ టోర్‌లో జాన్ సీనా వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ జరుగుతుందని కొన్ని నెలలుగా టీజ్ అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో న్యూసెస్‌లో అయితే బాగా వస్తున్నాయి. చాలా మంది అంటున్నారు. చాలా రూమర్స్ ఉన్నాయి. చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఫైనల్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసింది. అంటే పాస్ట్‌లో జరిగిన మన జాన్ సీనా వర్సెస్ మన ఎడ్జ్ రైవల్రీని ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా టీజ్ ఇస్తుందా? జాన్ సీనా వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ తన ఫైనల్ మ్యాచ్ అవ్వచ్చు అని, రిటైర్మెంట్ మ్యాచ్ అవ్వచ్చని ఈ టైప్‌లో ఏమైనా టీజ్ ఇస్తుందా? కంపల్సరీగా ఇది టీజే. ఈ టైంలో ఎందుకు మెన్షన్ చేయాలి? ఎందుకు వీడియోని రిలీజ్ చేయాలి? దీని వెనకాల 2 రకాల అంటే రూమర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఈ మ్యాచ్ జరగొచ్చని ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఎప్పుడు చేసేదే కదా మన ట్రిపుల్ హెచ్. అంటే ఫ్యాన్స్ అందరిని ఎరిపప్పలు చేయడం, కన్‌ఫ్యూజ్ చేయడం, ఫ్యాన్స్‌లో ఆశల్ని పెంచడం, ఫైనల్‌గా ఆశలన్నిటిని నీళ్లు చల్లడం. ఆశల పైన నీళ్లు చల్లడం అంటారు కదా! ఆ టైప్‌లో అన్నమాట. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఈ టైప్‌లో. మనకి క్యూరియాసిటీని పెంచడానికి ఏదో ఫ్యాన్స్‌ని మొత్తం చేంజ్ చేయాలి. మైండ్‌నే చేంజ్ చేయాలన్నట్టుగా ఈ టైప్‌లో ఇటువంటి సిట్యుయేషన్స్‌ని మంచిగా వాడుకుంటుంది డబ్ల్యూడబ్ల్యూఈ. ఇప్పుడు దీన్ని చూస్తే మనకేమనిపిస్తది?
సో, కంపల్సరీగా మేబీ మ్యాచ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మ్యాచ్ జరుగుతది కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ ఒకవేళ మ్యాచ్ జరగకపోతే ఇగ చేసేదేం లేదు మనమిగ. సో, ఇటువంటి టీజులను చూసి మురిసిపోవడం తప్ప మనం ఎక్కువగా చేసేదేం లేదన్నమాట. అండ్ టీజ్ అయితే చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతది అని. సో, ఇప్పుడు మీరేమంటారు? ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది? సో, చాలా తక్కువ డేట్స్ ఉన్నాయి జాన్ సీనా దగ్గర. జస్ట్ సర్వైవర్ సీరీస్‌లో వస్తాడు. దానికంటే ముందు 2 రా షోలు అండ్ ఫైనల్ మ్యాచ్. సో, 4 డేట్సే ఉన్నాయి. సో, 4 డేట్స్‌లలో మరి జాన్ సీనా వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ జరుగుతదా? అండ్ ఆల్రెడీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యేందుకు. సో, మరి అది గూడా హోల్డ్‌లో పడింది. 4 డేట్స్ ఉన్నాయి. సో, ఏ విధంగా బుక్ చేస్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్ అని జెప్పాలి. సో, టీజ్ అయితే చేస్తుంది మరి డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అందుకోసమే మీకోసం షేర్ చేసినాను. అండ్ అంటే ఈ ఫోటోని మీలో చాలామంది నాకు షేర్ చేసినారు. ఈ రైవల్రీని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది అని మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఎవరెవరు షేర్ చేసినారో వాళ్ళందరికీ స్పెషల్‌గా థాంక్స్. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఫైనల్ టూర్‌లో ఇంకొక బిగ్ మ్యాచ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ మిస్ చేసిందని చెప్పాలి. సో, ఆ మ్యాచ్ ఇంకేందో కాదు మన రోమన్ రీన్స్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో మ్యాచ్. సో, ఈ మ్యాచ్ హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచ్ అండ్ మనీ మ్యాచ్ గూడా. సో, చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఈవెన్ జాన్ సీనాకి వేరే రైవల్రీలు ఉన్నా సరే, జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే మంచిగుంటది. అండ్ లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఇంటరాక్షన్ జరిగితే బెటర్ ఉంటదని ఈ టైప్‌లో చాలామంది అనుకున్నారు ఈ సంవత్సరంలో. బట్ ఇంతవరకైతే జరగలేదు. బట్ మేబీ వచ్చే 2 రా షోలో జరిగినా జరగొచ్చు అన్నట్టుగా టాక్ అయితే ఇనిపిస్తుంది. మేబీ మన రోమన్ రీన్స్ అప్‌కమింగ్ రాలో రిటర్న్ చేస్తే అండ్ జాన్ సీనా గూడా ఎలాగో రాలో వస్తున్నాడు కాబట్టి మేబీ బ్యాక్ స్టేజ్‌లోనైనా ఏదో ఒక ఇంటరాక్షన్ జరగాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బట్ ప్రెజెంట్ చూస్తే జరిగేట్టు లేదు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అనుకున్నది ఏం జరిపిస్తలేదు రీసెంట్ టైమ్‌లో. ఇంతకుముందు కొంచెం కన్సిడర్ చేసింది గానీ, ఇప్పుడైతే ఏం జరగట్లేదు. ఇప్పుడు మనం ఏమేమి కోరుకున్నామో అవి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో చూడనీకి దొరకడం అవ్వట్లేదు. సో, నాకైతే నేనిప్పుడు అంటే కళ్ళు మూసుకొని అంటే వీళ్ళ మధ్య నాకు ఎటువంటి స్టోరీ లైన్ చూపించిన అవసరం లేదు. నాకు ఎటువంటి స్టోరీ అవసరం లేదు. జస్ట్ మ్యాచ్ బుక్ చేస్తే చాలు అన్న మ్యాచ్‌లో ఇదొక మ్యాచ్ అన్నమాట. రోమన్ రీన్స్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో మ్యాచ్. అండ్ ఇంకొకటి బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. అండ్ ఇంకొకటి రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్. ఈ 3 మ్యాచ్‌లో టాప్ ఉంటది నాకు. అంటే నాకు ఎటువంటి స్టోరీ అవసరం లేదు. జస్ట్ మ్యాచ్ ఉంటే చాలు అన్నంత లెవెల్‌లో నాకు ఈ 3 మ్యాచ్‌లు టాప్ 3లో ఉంటాయి. సో, ఇటువంటి మ్యాచెస్ ఏమైనా మీకుంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నాకైతే ఇవి 3 ఉంటాయి పర్సనల్‌గా. సో, చూడాలి మరి ఏమైనా ఇంటరాక్షన్ జరిపిస్తారా? జరిపించరా? అండ్ ఇంకొకరి ఇంటరాక్షన్ జరగాలి మన జాన్ సీనాకి. అది గూడా మన రే మిస్టీరియోతో. సో, అది గూడా జరిగినా జరగొచ్చు అప్‌కమింగ్ డేస్‌లో రాలో. సో, చూడాలి మరి ఏమవుతదో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సీఎం పంక్ టైటిల్ రీన్ గురించి. సో, ఇప్పుడు ఫైనల్లీ సీఎం పంక్ అయితే గెలిచిండు. సో, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సీఎం పంక్ టైటిల్ రీన్ పైన. సో, మన సీఎం పంక్ ఎవరెవరితో టైటిల్‌ని డిఫెండ్ చేస్తే మంచిగుంటదో కొన్ని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి దానిపైన. సో, దాని ప్రకారం ఏందంటే మన సీఎం పంక్ డామినిక్ మిస్టీరియోతో టైటిల్‌ని డిఫెండ్ చేస్తే మంచిగుంటదని అంటున్నారు. నాకు తెలుసు ఈ మ్యాచ్ పైన చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏందంటే వీళ్ళిద్దరి మధ్యలో సోషల్ మీడియాలో వార్ అనేది చాలా రెగ్యులర్‌గా జరుగుతుంటది. ఆ వార్ అనేది చాలా అంటే చాలా న్యాచురల్‌గా అనిపిస్తది. సో, దాని వల్లనే ఈళ్ళ మధ్య మ్యాచ్ ఉంటే బెటర్ అని చాలామంది అనుకుంటారు. సో, నార్మల్‌గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తది. సో, వీళ్ళ మధ్య ఎటువంటి రైవల్రీ ఉంటదో సోషల్ మీడియాలో. సో, అందుకనే ఈ మ్యాచ్ కంపల్సరీ జరగాలని అంటున్నారు. బట్ ఏందంటే డామ్ దగ్గర ఆల్రెడీ 2 ఛాంపియన్‌షిప్‌లున్నాయి. బట్ చూడాలి ఏమవుతదో. బట్ ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఎలియన్ నైట్‌కి మ్యాచ్ ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. బ్రాక్ లెస్నర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరగాలని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, బ్రాక్ లెస్నర్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ రాయల్ రంబల్‌లో జరిగితే బెటర్ అని అంటున్నారు. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేస్తదా? చేయదా? అనేది. అండ్ దీని మధ్యలో బ్రాన్ బ్రెకర్ గూడా ఉన్నాడు గదా! సో, బ్రాన్ బ్రెకర్‌తో గూడా మ్యాచ్ జరుగుతదని అంటున్నారన్నమాట మన సీఎం పంక్‌తో. అండ్ ఫైనల్‌గా రస్సెల్ మేనియా 42లో సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య బిగ్ మ్యాచ్ ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం జరుగుతదని ఈ టైప్‌లో అంటున్నారు. సో, ఈ మ్యాచ్‌లన్నీ బిఫోర్ రస్సెల్ మేనియా 42 కన్నా ముందే జరుగుతాయంట. అండ్ రస్సెల్ మేనియా 42లో మన రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదంట. సో, ఇవన్నీ ప్రెడిక్టెడ్ మ్యాచెస్‌లే. సో, ఇది ఏం కన్ఫర్మ్డ్ మ్యాచెస్‌లు గాదు.
సో ఈ విధంగా జరిగితే బెటర్ ఉంటదని అంటున్నాను. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇవి 100% జరగాలని లేవు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఉన్నారు కదా! సో మరి బ్రాన్ బ్రేకర్ ఎవరితో ఫైట్ చేస్తారు? రస్సెల్ మేనియాలో. సో మేబీ బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా రూమర్ వచ్చిండే బ్రాక్ లెస్నర్ వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ జరుగుతదని. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్‌తో ఎళ్తే మన కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తారు మరి? సో కొన్ని రోజులుగా అంటే కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలుగా లాగ్ చేస్తుంది కదా! సాగదీస్తుంది కదా! అంటే ఒక ఫీడ్ కోసం. అదే మన రేండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచెస్ జరిగినా జరగొచ్చు. రెస్లెల్‌మేనియా 42లో. ఒకవేళ గనక మన పంక్ వర్సెస్ రోమన్ మ్యాచ్ ఎళ్ళిపోతే. సో ఇటువైపు కోడీ వర్సెస్ రేండీ జరిగినా జరగొచ్చు. ఆ మ్యాచ్ కూడా చిన్న మ్యాచ్ ఏం కాదు. హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచ్. రేండీ హీల్ టర్న్ చేస్తే వేరే లెవెల్‌లో ఉంటది. బట్ ఏందంటే ప్రెజెంట్ కోడీ వర్సెస్ రోమన్ మ్యాచ్ ప్లాన్స్‌లో ఉంది. అండ్ ఇటు సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో కూడా మళ్ళీ ప్లాన్స్‌లోకి వచ్చేసిందన్నమాట. సో మరి మీ ప్రకారం సీఎం పంక్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటదో అండ్ ఎవరెవరితో డిపెండ్ చేస్తే మంచిగుంటది ఆ ఛాంపియన్‌షిప్‌ని మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఉన్న టాక్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చేసినాను. మీ ప్రకారం మీ మనసులో ఏముందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఎక్కువగా అప్డేట్స్ అయితే ఏం లేకుండే. జస్ట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మీకు చెప్పేసినాను. సో వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం అండ్ షేర్ చేయడం, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడిగేసేయండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. రిప్లై ఇస్తాడో ఇవ్వడో అని డౌట్ పెట్టుకోకండి. మీరు మెసేజ్ చేసినారంటే ఒక గంట లేటు అటో ఇటో కంపల్సరీగా మీ మెసేజ్‌కనేది రిప్లై అనేది వస్తది. సో ఒకవేళ రాదు అని డౌట్ పెట్టుకొనుంటే ఆ డౌట్‌లనేటివి చూసి పడేయండి. కంపల్సరీగా మీరు మెసేజ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై అనేది వస్తది.